సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. నమస్తే, నేను విజయ్. హీరో విశాల్కి ఏమైంది? హీరో విశాల్ పూర్తి స్థాయిలో కోలుకుంటారా? అసలు ఆయనకు వచ్చినటువంటి అనారోగ్య సమస్య ఏంటి? సో ఇప్పుడు ఒక ప్రిస్క్రిప్షన్ అయితే వైరల్ అవుతుంది. అది కేవలం వైరల్ ఫీవర్ అయినా, లేదంటే వేరే ఇంకా అనేక సమస్యలు ఏమన్నా ఉన్నాయా? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు ఫిజిషియన్ డాక్టర్ సలీం గారు. సార్ నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, అంటే ఈ సిమ్టమ్స్ చూస్తే, ఈ లక్షణాలు చూస్తే అంటే కేవలం వైరల్ ఫీవర్ అయినా, లేదంటే వేరే సమస్య ఏదైనా ఉండొచ్చా దీని వెనక? మనకు నార్మల్గా నా పేరు డాక్టర్ సలీం, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. నార్మల్గా అయితే ఇప్పుడు ఇది వైరల్ ఫీవర్ సీజన్ అన్నమాట. సో ఈ ప్రిస్క్రిప్షన్లో ఏమని ఉందంటే విశాల్ వైరల్ ఫీవర్తో సఫర్ అవుతున్నాడని. అయితే నార్మల్గా వైరల్ ఫీవర్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? జ్వరం, దగ్గు, జలుబు, తుమ్ములు అండ్ బ్రీతింగ్ డిఫికల్టీ, మెయిన్గా సివియర్ వీక్నెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో కనుక చూసినట్టయితే మనకి షేకింగ్ అది ఎందుకు వస్తుందంటే పాసిబిలిటీ ఏముండొచ్చు, వైరల్ ఫీవర్స్లో మనం మంచిగా రెస్ట్ తీసుకోకపోయినా, లేకపోతే అండ్ వైరల్ ఫీవర్ ఆన్గోయింగ్ ఎపిసోడ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ వైరల్ ఫీవర్ ఎపిసోడ్ ఉన్నా కూడా ఆ టైంలో ఫీవర్ స్పైక్ వచ్చినప్పుడు అతను కరెక్ట్గా మాట్లాడకపోవడం యా షివరింగ్ అవ్వడం, ఈ పాసిబిలిటీ మెయిన్లీ ఉంటుందన్నమాట. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్లో వైరల్ న్యూమోనియాస్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. ఆ టైంలో కూడా ఈ వీక్నెస్ అనేది చాలా ఎక్కువ ఉండొచ్చు. మనకు వైరల్ ఫీవర్స్లో ఫీవర్ అనేది విత్ చిల్స్ అండ్ రైగర్స్ వస్తుంది. అంటే చిల్స్ అండ్ రైగర్స్ అంటే షివరింగ్ తోటి వస్తుందన్నమాట. సో అందుకోసం ఈ పాసిబిలిటీ ఉండొచ్చు. అంటే జనరల్గా మరికొన్ని వార్తలు కూడా ఏమొస్తున్నాయంటే, చాలా చోట్ల కూడా వింటున్నాము, మెదడుకు కంటికి సంబంధించినటువంటి నరాలు, అంటే మెదడు నుంచి కంటికి వచ్చేటువంటి నరాల సమస్య కూడా ఉంది. సో అందువల్లే ఆయన అలా వణికిపోతున్నారు అనేది కూడా మరొక వాదనగా ఉంది. జనరల్గా ఒకవేళ వైరల్ ఫీవర్స్ వస్తే ఇలాంటి సమస్యలు ఏమైనా బయటపడే ఛాన్స్ ఉంటుందా? మనకు వైరల్ ఫీవర్స్లో కొన్ని సందర్భాలలో ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్లనో ఈ వైరస్ అనేది ఈవెన్ బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ కండిషన్ని మనం ఎన్సెఫలైటిస్ అంటాం. ఓన్లీ బ్రెయిన్ యొక్క లేయర్స్కి ఎఫెక్ట్ అయితే మెనింజైటిస్ అంటాం. ఈ కండిషన్లో పేషెంట్కి సివియర్ హెడేక్గా ఉండడం, మనకు ఈ నరాల ప్రాబ్లం, ఈవెన్ క్రేనియల్ నర్వ్స్ అనేటి కూడా చాలా ఎఫెక్ట్ అయ్యి పేషెంట్ కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. బట్ ఇది మాత్రం అలా కనిపించట్లేదు, ఎందుకంటే దాంట్లో చాలా సీరియస్గా కండిషన్ ఉంటారు అండ్ డాక్టర్స్ కూడా స్ట్రిక్ట్గా రెస్ట్ అని చెప్తారు అండ్ దానికి అడ్మిషన్ కూడా అవసరం పడుతుంది. బట్ ఇలా ఏమంటారు, ఇలా ఫంక్షన్కి వచ్చారంటే మోస్ట్ పాసిబిలిటీ నార్మల్ వైరల్ ఫీవర్లో సఫరింగ్ తోటి ఉండి ఉంటాడు. మోస్ట్లీ ఈ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఇట్లాంటి కండిషన్ చూడవచ్చు, మెయిన్గా ఈ ఫీవర్ స్పైక్స్ ఉన్నప్పుడు. బట్ ఈ బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి అలా బయటికి రావడం అంటే ఇది తక్కువ పాసిబిలిటీ అండ్ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అంటే జనరల్గా అంత సివియారిటీ ఉంటే బయటకు వచ్చే పరిస్థితి ఉండదు, హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యి అక్కడ ట్రీట్మెంట్ తీసుకునేవారు అంటారు, అంతేనా? ఎస్, కరెక్ట్. అది మెనింజైటిస్ అండ్ ఎన్సెఫలైటిస్, అంటే ఇది బ్రెయిన్ కి ఎఫెక్ట్ అయిన కండిషన్. వైరల్ మెనింజైటిస్, వైరల్ ఎన్కెఫలైటిస్ అంటాం మనం దీని కండిషన్ ని. కానీ వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు ఎక్కువగా ఫీవర్ వస్తుంది, మీరు అన్నట్టు కాఫ్, కోల్డ్ ఇలాంటివి ఉంటాయి. కానీ ఈ స్థాయిలో వణికిపోయే విధంగా, అంటే ఒక 45 సంవత్సరాలు ఉన్నటువంటి పూర్తి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా వైరల్ ఫీవర్ వస్తే ఇలా అంత పూర్తిగా బలహీనంగా మారే పరిస్థితి ఉంటుందా? అంటే వణికిపోతూ కనీసం చేతిని కూడా, ఆయన స్పెట్స్ పెట్టుకుంటుంటే ఆ చేతులు కూడా వణికిపోతున్నాయి, మాట్లాడుతుంటే మైక్ పట్టుకుంటే మైక్ను కూడా సక్రమంగా పట్టుకోలేకపోతున్నారు, నిల్చుకోలేకపోతున్నారు. జనరల్గా వైరల్ ఫీవర్ వస్తే 45 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. అవునండి, కొందరిలో, అంటే అందరిలో అని కాదు, అందరిలో నార్మల్ గా వచ్చి వెళ్ళిపోతుంది. నార్మల్ గా కాఫ్ కోల్డ్ వచ్చి వీక్నెస్ కొంచెం లైట్ గా ఉండి వెళ్ళిపోతుంది. బట్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఏమైతుందంటే ఈ వైరల్ ఫీవర్స్ హై గ్రేడ్ ఫీవర్స్ లెక్క వస్తుంది. కొన్ని టైమ్స్ లో ఎట్లుంటుందంటే బాడీలో వైరస్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు హై గ్రేడ్ ఫీవర్స్ అంట. హై గ్రేడ్ ఫీవర్స్ అంటే మనకు 103, 104 అలా ఫీవర్ ఉంటుంది. అండ్ కొందరిలో సివియర్ వీక్నెస్ అనేది ఉంటుంది, ఈవెన్ మాట్లాడడానికి కూడా తడబడుతుంటారు. ఎంత షేక్ ఉంటుందంటే బాడీలో షివరింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్ని హై గ్రేడ్ ఫీవర్స్ లో ఇలా జరగవచ్చు. మెయిన్ గా ఈ వైరల్ ఫీవర్ అని ఏదైతే అన్నారో దాంట్లో ఇలాంటి కండిషన్ రావచ్చు. అది అందరిలో రాదు. ఎవరైతే సరిగా రెస్ట్ తీసుకోక, లేకపోతే సరిగ్గా ఫుడ్ తీసుకొని వాళ్ళల్లో, యా బాడీలో వైరల్ ఫీవర్ హై గ్రేడ్ లో ఉన్నప్పుడు ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. బట్ అందరికి ఇలా అయితే ఉండదు. మనకు నార్మల్ రొటీన్ గా వచ్చే వైరల్ ఫీవర్ లో ఓన్లీ కొంతమంది, లైక్ 100 లో ఒకరికి ఇద్దరికి సివియారిటీని బట్టి డిఫరెన్స్ ఉంటుంది. మైల్డ్, మోడరేట్, సివియర్ అన్నప్పుడు మనకు ఇలాంటివి ఉండొచ్చు.
అదేవిధంగా ఆ ప్రిస్క్రిప్షన్ కూడా చూస్తే ఆయనకి వైరల్ ఫీవర్ ఉంది, కొంతకాలం కొన్ని రోజులు ఆయన రెస్ట్ తీసుకోవాలంటూ కూడా ఆ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ గారు రాసినట్టుగా మనకు కనిపిస్తుంది. జనరల్గా ఈ సమస్యే కాకుండా వేరే సమస్య కూడా ఉంటే డయాగ్నోస్ చేస్తే వాటిని కూడా అక్కడ మెన్షన్ చేస్తారా? జనరల్గా మామూలుగా ఏ డాక్టర్ అయినా సరే, మీరు కూడా ఎస్ మెన్షన్ జనరల్ ఫిజిషియన్ కాబట్టి చెప్పండి. ఎస్ తప్పకుండా మెన్షన్ చేస్తారు. ఎందుకంటే ఆ ప్రిస్క్రిప్షన్ లో పేషెంట్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఉంటాయి. అతనికి వాళ్ళు ఏం డయాగ్నోసిస్ చేశారు, అతని ప్రాబ్లం ఏంటి, లేకపోతే ఇంతకుముందు ఓల్డ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మనం ఆ ప్రిస్క్రిప్షన్ అనేది కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. సో దాంట్లో అయితే ఇప్పుడు వేరే షేకింగ్ డిజార్డర్స్ లాంటివి కానీ, లేకపోతే పార్కిన్సన్స్ ఇట్లాంటి న్యూరలాజికల్ డిజార్డర్స్ లాంటివి ఇవైతే ఏవి మెన్షన్ చేయలేదు. ఓన్లీ జనరల్ గా ఇప్పుడు సీజనల్ గా వచ్చే వైరల్ ఫీవర్స్ ఎలా ఉంటుందో దాని రిలేటెడ్ మాత్రమే మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ సిమ్టమ్స్ చూస్తే మీరన్నట్టుగా హెవీగా ఫీవర్ వచ్చిన తర్వాత కొంతమంది వీక్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంటారు. సో అందుకే ఆయన బయటకు వచ్చారు. సో నీరసంగా ఉన్నారు కాబట్టి ఆయన ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారని మీరు చెప్తున్నారు. ఈ పరిస్థితి మోస్ట్ నుంచి పాసిబిలిటీ నార్మల్ పొజిషన్కి రావడానికి, తిరిగి సినిమాల్లో యాక్ట్ చేయడానికి, ఆయన జనరల్గా స్టంట్స్ బాగా చేస్తుంటారు, అన్ని కూడా యాక్షన్ మూవీస్లోనే ఆయన యాక్ట్ చేస్తుంటారు హీరోగా. సో ఆ పొజిషన్కి రావడానికి ఎంత టైం పట్టే ఛాన్స్ ఉంది? నార్మల్ గా వైరల్ ఫీవర్స్ లో మనం ఒక 1 వీక్ టు 10 days మంచిగా రెస్ట్ తీసుకొని హెల్తీ డైట్ తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఈ వీక్నెస్ అండ్ ఎనర్జీ లెవెల్స్ ఏదైతే తక్కువ ఉన్నాయో గ్రాడ్యువల్ గా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇప్పుడున్న కండిషన్ లో మనకు ప్లేట్లెట్స్ నార్మల్ ఉన్నా లేకపోతే బ్లడ్ చెకప్ అన్ని నార్మల్ గా ఉండుంటే ఓన్లీ నార్మల్ మైల్డ్ టు మోడరేట్ వైరల్ ఫీవర్ ఉంటే వాళ్ళు ఇప్పుడు నార్మల్ గా కండిషన్ మైల్డ్ ఫీవర్ ఉన్న వాళ్ళైతే 5 days నార్మల్ అయిపోతారు. మైల్డ్ టు మోడరేట్ ఉన్న వాళ్ళలో ఒక 10 to 15 days. ఒకవేళ సివియర్ ఉన్న వాళ్ళలో 1 month యా 1.5 month లో వాళ్ళు మంచిగా నార్మల్ కండిషన్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వేరే న్యూరలాజికల్ డిజార్డర్స్ కాకుండాటైతే ఓన్లీ వైరల్ ఫీవర్ అయితే నేను చెప్పేది ఓన్లీ క్లియర్ వైరల్ ఫీవర్ గురించి. వేరే కాంప్లికేషన్స్ ఉంటాయి సార్? మనకు వేరే కాంప్లికేషన్ మెనింజైటిస్ లాంటి ఇవి ఉంటే మనకు ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఆ సివియారిటీని బట్టి ఇంకా మనకు డయాగ్నోస్టిక్ ఎంఆర్ఐలో అండ్ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ లో ఈ బాడీ ఫ్లూయిడ్ దీంట్లో మనకు తెలుస్తుంది దాంట్లో ఎంత సివియారిటీ ఆఫ్ వైరస్ ఇన్ఫెక్షన్ ఉంది, మనకు పేషెంట్ వేరే అవయవాలు ఏమైనా ఎఫెక్ట్ అయినాయా అవి అని మనకు బ్లడ్ టెస్ట్ ద్వారా చెప్పొచ్చు. ఒకవేళ ఇవే ఏమైనా ఎఫెక్ట్ అయి ఉంటే మనకు ఒక 3 months అట్లా పడవచ్చు. అవి ఏదైతే ఎఫెక్ట్ అయినాయి సివియర్ గ్రేడ్ లో అంటే మరీ డ్యామేజ్ అయినాయా లేకపోతే నార్మల్ ఉన్నాయా దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఒకవేళ కొంచెం లైట్ గానే ఎఫెక్ట్ అయినట్టుంటే ఒక 3 months వరకు అలా పట్టొచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.